నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన వైద్య విజయం నమోదైంది. ఒక్కరోజు వయసున్న శిశువుకు అత్యంత క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ప్రసవం అనంతరం శిశువు మెదడులో తీవ్రమైన రక్తస్రావం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉండగా వెంటనే అపోలో హాస్పిటల్కు తరలించారు. పరీక్షల్లో మెదడుపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు గుర్తించిన వైద్యులు తక్షణమే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. న్యూరోసర్జన్ డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో డీకంప్రెసివ్ క్రానియోక్టమీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ నెల్లూరు నగరంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. శస్త్రచికిత్స అనంతరం శిశువు పూర్తిగా కోలుకొని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ చికిత్సలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవిరెడ్డి, పీడియాట్రిషియన్లు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ భరత్, అనస్థెషియా విభాగం హెడ్ డాక్టర్ రాజమోహన్ రెడ్డి మరియు వారి బృందం కీలక పాత్ర పోషించారని డాక్టర్ వెంకట్ వెల్లడించారు. మరోవైపు తమ బిడ్డ ప్రాణాలతో తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ వైద్య బృందానికి జీవితకాలం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వెంకట్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. ఈ కేసు విషయానికి వస్తే 20 రోజుల క్రితం బయట కాన్పు నార్మల్ డెలివరీ ట్రై చేశారు ఒక బాబుకి. డెలివరీ చేసేటప్పుడు కాంప్లికేషన్ రావడం వల్ల అర్జెంటుగా సిజేరియన్ సెక్షన్ చేయడం జరిగింది. పుట్టిన తర్వాత బాబుకి సరిగ్గా ఏడవలేదని, తర్వాత ఫిట్స్ వస్తున్నాయని, స్పృహలో లేడని వెంటిలేటర్లో పెట్టారు. అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూస్తే తలలో రక్తం బాగా పెద్ద మోతాదులో రక్తం గడ్డగట్టిందని కనుక్కొని హుటాహుటిన మన దగ్గర తరలించారు. మేము సిటీ స్కాన్ చేసి చూస్తే రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో చాలా పెద్ద బ్లీడ్. సో దానివల్ల ఏమైందంటే రైట్ సైడ్ బ్రెయిన్ సప్లై మొత్తం పోయింది బ్రెయిన్ బాబుకి. సో పుట్టి నార్మల్ బర్త్ అయితే కానీ పుట్టిన ఒక రోజులోనే ఇంత పెద్ద కాంప్లికేషన్ జరిగింది. దీనివల్ల బ్రెయిన్ పైన ఇంపార్టెంట్ నర్వ్స్లో చిన్న మెదడులో చాలా ప్రెషర్ రావడం జరిగింది. మనము సర్జరీ లేకుండా చూద్దామని ఒక ప్రయత్నించాం, కానీ బేబీ రోజు రోజుకి నిమిషానికి డెడ్ రేట్ అయిపోతున్నాడు. ఇంత చిన్న బిడ్డకి ఆపరేషన్ చేయడానికి మాకు కూడా భయం. ఎందుకంటే వాళ్ళ శరీరంలో రక్తం చాలా తక్కువ ఉంటుంది. 200-300 మిల్లీలీటర్లు కూడా రక్తం ఉండదు. ఈ తల్లో ఆపరేషన్ చేస్తే దాదాపు 100-200 మిల్లీలీటర్ బ్లడ్ వెళ్ళిపోతుంది. అంటే శరీరంలో ఉండే రక్తం అంతా ఒక్కసారిగా రక్తస్రావం అయిపోయి గుండె ఆగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి సర్జరీ అంటే మేము కూడా జంకాం. అంతలోపల మా సీనియర్స్ని తర్వాత వేరే చోట ఇట్లాంటి ఆపరేషన్ ఏమైనా జరిగాయి అనుకుంటే ఈ రకమైన ఆపరేషన్ చాలా అరుదు. చిన్నపిల్లల్లో చిన్న బ్లీడ్ అయితే ఒక చిన్న పైప్ వేసి ఆ బ్లడ్ వరకు తీసేయడం, నీరు తీసేయడం చేస్తారు. కానీ ఎముకంతా తీసేసి మొత్తం క్లాట్స్ తీసేటువంటి ఆపరేషన్లో చాలా అరుదుగా చేస్తారు. బహుశా నెల్లూరులో మొదటిసారి చేసినట్టు అనుకుంటున్నాను. ఎయిమ్స్లో నేను ట్రైనింగ్లో కూడా ఒకసారి కూడా ఇంత చిన్న బాబుకి సర్జరీ చేయడం చూడలేదు. నా కెరీర్లో కూడా ఇదే ఫస్ట్ టైం ఇంత చిన్న 1 day 2 day బాబుకు సర్జరీ చేయడం. భయపడుతూనే వెళ్ళాం, కానీ మాకు ధైర్యంగా సపోర్ట్స్ ఇద్దరు ఉన్నారు. ఒకటి మత్తిచ్చే డాక్టర్ మన రాజమోహన్ సార్ అండ్ టీం, అండ్ సర్జరీ చేసిన తర్వాత చూసుకునేదానికి మన పీడియాట్రిక్స్ టీం వాళ్ళు ఉన్నారు. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళాం. పేరెంట్స్ కూడా చాలా నిరాశతోనే ఉన్నారు. అయినా కానీ ఒక చిన్న హోప్ ఎక్కడో ఉంది వాళ్ళకి. అలాగే మేము సర్జరీకి తీసుకోవడం జరిగింది. సర్జరీలో రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉండే క్లాట్స్ అన్ని తీసేసి ఎముక కూడా తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే బ్రెయిన్ బాగా టెన్స్గా ఉంది. తర్వాత కూడా వెంటిలేటర్లోనే ఉన్నారు. బయటకు వస్తారో లేదో చాలా నిరాశతోనే ఉన్నాము. కానీ రోజు రోజుకి బేబీలో మూమెంట్ స్టార్ట్ అయింది. చేయికాళ్ళు బాగా కదిలిస్తున్నాడు. తర్వాత బ్రీతింగ్ బాగా తీసుకుంటున్నాడు. ఇప్పుడు 20 రోజుల తర్వాత వెంటిలేటర్స్ మొత్తం తీసేసి కుట్లన్నీ తీసేసి బేబీ డిశ్చార్జబుల్ స్టేట్లో ఉన్నాడు. బాగా పాలు తీసుకుంటున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఇంకా ఫ్యూచర్లో డెవలప్మెంట్ కూడా బాగుంటుందని మా నమ్మకం. లెటస్ హోప్ ఫర్ ద బెస్ట్. నమస్కారం అండి. నేను డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ పీడియాట్రిషియన్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. సో ఇప్పటివరకు మా కొలీగ్ మాట్లాడినట్టుగా ఈ బేబీ వచ్చినప్పుడు బాగా అన్కాన్షియస్ స్టేట్లో ఫిట్స్ రావడం ఇట్లాంటివి ఉన్నాయి. ఇనిషియల్గా వెంటిలేటర్ సపోర్ట్ పెట్టి తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఎన్ఐసీలో పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది చాలా మెటిక్యులస్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. సర్జరీ ఎంత బాగా పర్ఫామ్ చేశారో తర్వాత కూడా కేర్ ఈ 20 days అంత బాగా మనం ఇవ్వగలిగితేనే అవుట్కమ్ అనేది బాగుంటుంది. సో మా ఎన్ఐసీలో అవుట్కమ్ అనేది ఈ బేబీ పరంగా చూస్తే మంచి అవుట్కమ్ ఉంది. ఫిట్స్ అనేవి కొంతవరకు కంట్రోల్ అయ్యాయి, ఇమీడియట్గానే కంట్రోల్ అయ్యాయి. తర్వాత ఇన్ఫెక్షన్ కొంచెం బీపీ కంట్రోల్ అవ్వడం ఇట్లాంటి ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నానో అవన్నీ కంట్రోల్ చేయగలిగాము. ఓవరాల్గా ఏంటంటే ఇది టీమ్ ఎఫర్ట్. సో మా ఎన్ఐసీలో కానీ పిహెచ్సిలో కానీ ఇలాంటివి ఇంతకుముందు కూడా ఒక 1 month బేబీకి 2 month బేబీకి హెడ్ ఇంజరీస్ వస్తే ఇట్లాంటి సర్జరీస్ కాంప్లికేట్ అయిన కేసులు కూడా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి ఇంటికి పంపిస్తున్న దాఖలాలు ఉన్నాయి.
సో ఇది అప్పుడే పుట్టిన పురిటి బిడ్డ కాబట్టి అందరికీ కొంచెం టెన్షన్గానే ఉంది, ఎలా రికవర్ అవుతుంది అని. సో దేవుడి వల్ల మా టీమ్ ఎఫర్ట్, కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ వల్ల బేబీ బాగా ఇంప్రూవ్ అయింది. సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్కి రెడీ అవుతున్నాం. సో అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజమోహన్ రెడ్డి, చీఫ్ అనస్థిస్ట్ ఈ హాస్పిటల్లో. డాక్టర్ వెంకట్ చెప్పినట్టుగా నేను కూడా నా కెరీర్ నాకు ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్ ఉంది అనస్థిషియాలో. బట్ 1 day ఓల్డ్ చైల్డ్కి క్రెనాటమీ చేయడం ఇదే ఫస్ట్ టైము. సో 1 day ఓల్డ్ చైల్డ్లో మెయిన్ అనస్థిషియాలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డాక్టర్ వెంకట్ చెప్పినట్టు బ్లడ్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళలో 20-30 ml బ్లడ్ లాస్ కూడా టాలరేట్ చేసే కెపాసిటీ ఉండదు. సో మనం బ్లడ్ని ప్రాపర్ టైం టు టైం కరెక్ట్గా మేనేజ్ చేయాలి. అదేవిధంగా గుండు కూడా లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది మనకి, అంటే ఫిక్స్డ్ స్ట్రోక్ వాల్యూమ్, అంటే పంపింగ్ ఫిక్స్డ్గా ఉంటుంది. అందువల్ల గుండె వేగం, హార్ట్ రేట్ అనేది ఫిక్స్డ్గా హైయర్ సైడ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది తగ్గితే ఆటోమేటిక్గా పంపింగ్ తగ్గిపోయి బేబీ ప్రాబ్లం పడుతుంది. అదేవిధంగా వాళ్ళు హైపోథెర్మియా, అంటే టెంపరేచర్ పడిపోయే తత్వం ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లల్లో. అది ప్రాపర్గా టైం టు టైం ప్రాపర్గా మనం మేనేజ్ చేయాలి. అదేవిధంగా బ్రీతింగ్, లంగ్ కూడా కాంప్లైన్స్ ఎక్కువ ఉంటుంది, స్టిఫ్గా ఉంటాయి లంగ్స్. ఎక్కువ పంప్ చేస్తే లంగ్ డ్యామేజ్ అవుతుంది, తక్కువ పంప్ చేస్తే సరిపోదు. అవి కూడా వెంటిలేటర్ సాయంతో మనం ప్రాపర్ కరెక్ట్గా మేనేజ్ చేయాలి. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ప్రాపర్గా మెయింటైన్ చేసి ఈ పేషెంట్ విషయంలో నా టీమ్ ఆఫ్ డాక్టర్స్, నాతో పాటు మా అనస్థిషియా టీమ్ మెంబర్స్ అందరూ కూడా బొడ్డీలోనే ఉన్నాము. బికాజ్ 1 day ఓల్డ్ చైల్డ్. సో విత్ లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్ టీము అండ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో సక్సెస్ఫుల్గా బేబీని బయటకు తీసుకురాగలిగాము. అందులో నేను చాలా సంతోషిస్తున్నాను. అందరికీ నమస్కారము. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఈ మంత్లో ఒక అరుదైన శస్త్రచికిత్స చేశాము. ఎస్పెషలీ పుట్టిన బాబుకి, అంటే ఒకరోజు వయసు ఉండే బాబుకి సర్జరీస్ అంటే మీకు తెలుసు ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుందో. అది 1 day బాబుకి ఎమర్జెన్సీగా బ్రెయిన్ సర్జరీ చేయడం అనేది రియల్లీ అపోలో మేనేజ్మెంట్ తరఫున డాక్టర్ వెంకట్ గారిని, రాజ్మోహన్ రెడ్డి సార్ అనస్థిషియా టీమ్ని, ఎస్పెషలీ NICUలో చూసుకున్న డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని, డాక్టర్ రఫీ గారిని నేను అభినందిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, అప్పుడే పుట్టిన బిడ్డకి ఆపరేషన్ చేయాలి, మామూలు చిన్న సర్జరీ చేయాలన్నా అది ఎంత డిఫికల్టో, అట్లాంటిది బ్రెయిన్ సర్జరీ చేసి ఎమర్జెన్సీగా చేసి సక్సెస్ఫుల్గా ఇప్పుడు డిశ్చార్జ్ చేసే స్టేజ్కి వచ్చిన దానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాం, పేరెంట్స్కి కూడా. దీని హిస్టరీ వస్తే డాక్టర్ వెంకట్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడ బయట హాస్పిటల్లో డెలివరీ అయ్యి బాబుకి ఏం ఎమర్జెన్సీ వచ్చింది, ఎట్లా హ్యాండిల్ చేశారు, దీంట్లో అనస్థిషియా ఇచ్చేప్పుడు దాంట్లో వాళ్ళు ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు డాక్టర్ రాజ్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఈ గత 10-15 days నుంచి NICUలో ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు మన పీడియాట్రిక్ టీమ్ డాక్టర్ రాజశేఖర్ గారు, రఫీ గారు మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వన్స్ అగైన్ డాక్టర్ వెంకట్ గారిని, రాజ్మోహన్ సార్ టీమ్ని అండ్ పీడియాట్రిక్ టీమ్ని మా ప్రత్యేకంగా మేము అపోలో మేనేజ్మెంట్ తరఫున డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ బిందు తరఫున వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఈ కేసు గురించి డీటెయిల్గా డాక్టర్ వెంకట్ గారు డాక్టర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికీ నమస్కారం. నేను పీడియాట్రిక్ టీమ్ నుంచి డాక్టర్ రఫీ, డాక్టర్ రాజశేఖర్, చిన్నపిల్లల ఐసీయూకి సంబంధించిన డాక్టర్స్. సో ఈ బేబీ విషయానికి వస్తే, బేబీ 1వ రోజే తనలో మేజర్ బ్లీడ్తో తీసుకొచ్చారు. సో మామూలుగా పీడియాట్రిషియన్కి 1 day బేబీని హ్యాండిల్ చేయడం మామూలు. బట్ ఇలాంటి తల్లో బ్లీడ్ ఉండడం, ఇలాంటి కేసులన్నీ కూడా రెగ్యులర్గా చెన్నైకే రెఫర్ అవుతుంటాయి. బట్ ఈ కేసు చెన్నైకి రెఫర్ చేసే కండిషన్ లేదు, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకున్న బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో ట్రాన్స్పోర్ట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకని మన న్యూరో సర్జన్ దయచేసి ఇక్కడే ప్రొసీడ్ అయ్యాము. బై దేవుడి దయ వల్ల రికవరీ కూడా బాగుంది. సో పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో కొన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేసినప్పటికీ బీపీ డౌన్ అవ్వడం, ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి, బట్ విత్ టీమ్ ఎఫర్ట్ ఒక మంచి రికవరీకి తీసుకురాగలిగాము. బేబీ అయితే ఇప్పుడు కంప్లీట్గా డిశ్చార్జ్కి రెడీగా ఉంది. కంప్లీట్ ఫీడ్స్ మీద ఫీడింగ్ బాగా తీసుకుంటూ యాక్టివిటీ అంతా బాగుంది. సో ఇది కంప్లీట్ టీమ్ ఎఫర్ట్, కోఆర్డినేషన్ ఫ్రమ్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్, అనస్థిషియా డిపార్ట్మెంట్, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అన్నీ ఒకే చోట ఉండడం వల్ల బేబీకి మంచి రికవరీ తీసుకురాగలిగాం. ఓకే, he's doing well. Take your time, no problem. I've seen improvements. We are happy. We're extremely happy. మేము అనుకోలేదు లైక్ నో విత్ ఇన్ దిస్ స్పాన్ ఆఫ్ టైం మేము అన్నిగా చూస్తామని బేబీని, బట్ వీఆర్ హ్యాపీ అండ్ వీ హోప్ ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్ ఇన్ ద ఫ్యూచర్. We are able to share this success story with all of you, and thank you for the parents and all the team for showing so much trust.
డెఫినెట్గా ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఇంత హ్యాపీగా మేము డిశ్చార్జ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ ఒకేషన్. సో కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఫర్ సచ్ అ ఎఫర్ట్. అండ్ మీ ద్వారా వీ జస్ట్ వాంట్ టు సే దట్ అందరు నెల్లూరు ప్రజలకి మన అపోలో నెల్లూరులో పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేసినట్టు అన్ని స్పెషాలిటీస్ ఇక్కడ ఉండడం వల్ల ఖచ్చితంగా ఏ కాంప్లికేషన్స్ అయినా మనము ధైర్యంగా ట్రీట్ చేయగలుగుతున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ. దిస్ డెఫినెట్లీ గ్రేట్ మైల్ స్టోన్ ఫర్ అపోలో జర్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.